అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేటలో విషాదం చోటు చేసుకుంది. తిమ్మరాజుపేటలోని డెవిన్స్ ప్రైవేట్ స్కూల్ స్విమ్మింగ్ పూల్లో పడి జనపరెడ్డి మోక్షిత్ అనే 1వ తరగతి విద్యార్థి చనిపోయాడు. స్కూల్లోని స్విమ్మింగ్ పూల్లోనే బాలుడు పడి మృతి చెందాడు. స్కూల్ వదిలిన తర్వాత తమ కుమారుడు మోక్షిత్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఎందుకు రాలేదని తల్లిదండ్రులు వాకబు చేశారు. దాంతో స్కూల్లోని స్విమ్మింగ్ పూల్లో బాలుడి మృతదేహం ఉన్నట్టుగా గుర్తించారు స్కూల్ సిబ్బంది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని వారు ఆవేదన చెందారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహించారు. బాలుడి మృతదేహంతో స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. మునగపాకలోని రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేసి బైఠాయించారు. దీంతో మునగపాకలో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. చనిపోయిన విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేటలో విషాదం చోటు చేసుకుంది. తిమ్మరాజుపేటలోని డెవిన్స్ ప్రైవేట్ స్కూల్ స్విమ్మింగ్ పూల్లో పడి జనపరెడ్డి మోక్షిత్ అనే 1వ తరగతి విద్యార్థి చనిపోయాడు. స్కూల్లోని స్విమ్మింగ్ పూల్లోనే బాలుడు పడి మృతి చెందాడు. స్కూల్ వదిలిన తర్వాత తమ కుమారుడు మోక్షిత్ ఎంతటికీ ఇంటికి రాకపోవడంతో ఎందుకు రాలేదని తల్లిదండ్రులు వాకబు చేశారు. దాంతో స్కూల్లోని స్విమ్మింగ్ పూల్లో బాలుడి మృతదేహం ఉన్నట్టుగా గుర్తించారు స్కూల్ సిబ్బంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహించారు. బాలుడి మృతదేహంతో స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. మునగపాకలోని రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేసి బైఠాయించారు. దీంతో మునగపాకలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. చనిపోయిన విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. నాకు చాలా బాధగా ఉందండి. అంటే ఒక బాబు 2:30-3 గంటలు జరిగితే ఆ సంఘటన 6-7 గంటల దాకా తల్లిదండ్రులకి వాళ్ళు నేరుగా వచ్చేవారు కూడా చెప్పలేదంటే యాజమాన్య నిర్లక్ష్యం ఎంత ఉందో ఇదవుతుందండి. కానీ ఈ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లడు భవిష్యత్తుని నాశనం చేశారండి. యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే ఇప్పటికి వచ్చి రాలేదంటే ఈ ముందు పోలీస్ వ్యవస్థ ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలండి. ఈ ఎంఈఓ వ్యవస్థ మీద యాక్షన్ తీసుకోవాలి, ఈ ఎంఆర్ఓ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు రప్పిస్తారట, రప్పించడం ఏంటండి? వాళ్ళకి బాధ్యత లేదండి రావాలని. ఒక స్కూల్లో జరిగితే రావాలని వాళ్ళకి లేదండి. వీళ్ళు ఇదంతా డొల్లతనం అండి. పోలీసు వాళ్ళు కొమ్ము కాస్తున్నారు. స్కూల్కి సెక్యూరిటీ ఇవ్వడం ఏంటండి? పిల్లడు డెడ్ బాడీ మీద ఒక చొక్కాయి కూడా వేయలేదండి, ఒక టవల్ కూడా కప్పలేదండి. మూల ఒక అనాము కూడా డెడ్ బాడీలో మూల పట్టేశాడండి. ఉదయం వెళ్ళి సాయంత్రం 6 గంటలకల్లా వచ్చేస్తారు సార్. 6 గంటలకు వచ్చేస్తే బాబు రాలేదు సార్. బస్ డ్రైవర్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. బాబు బస్సు ఎక్కలేదు, ఏ టనక అనేది కూడా మనకి చెప్పలేదు సార్. ఆ స్కూల్ యజమానం ఫోన్ చేస్తే ఒకళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ అవ్వలేదు సార్. ఏటి కూడా ఎవరో ఫోన్ చేసి చెప్పలేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర అనుమానం వచ్చి అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి అనుమానం ఇచ్చింటే అక్కడ చచ్చిపోయినాడు. ఒంటి మీద బట్టలు లేదు సార్. మీద ఏమన్నా చేశారా? ఆ బాబు మీద చేశాడు. పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చి రెస్పెక్ట్ లేదు. ఎంఆర్ఓ గారు ఏడు చేస్తానంటారు.